This is from Spoken English Center of Bhujangarao, Tamilsetti. కామెంట్ ట్యాగ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో స్పీకర్గా మీరు చేసే కామెంట్ మీ ఆంగ్ల సంభాషణ చతురతకు పట్టం కడుతుంది. ఈ టేబుల్ను జాగ్రత్తగా గమనించండి. కామెంట్ ట్యాగ్స్. దీనిని 2 భాగములుగా విభజించవచ్చును. స్టేట్మెంట్, ట్యాగ్. స్టేట్మెంట్లో అఫర్మేటివ్ స్టేట్మెంట్ ఉండవచ్చును, నెగటివ్ స్టేట్మెంట్ ఉండవచ్చును. ట్యాగ్ నెగటివ్ ట్యాగ్ ఉండవచ్చును లేదా అఫర్మేటివ్ ట్యాగ్ ఉండవచ్చును. కామెంట్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ లాంటివే కామెంట్ ట్యాగ్స్ కూడా, కాకపోతే ఇవి కాస్త భిన్నంగా ఉంటాయి. స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే ట్యాగ్ కూడా పాజిటివ్లోనే ఉంటుంది. అలాగే స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే ట్యాగ్ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఈ క్రింది ఉదాహరణలు చూడండి. అపర్ణ హ్యాజ్ లవ్డ్ యూ. హ్యాజ్ షీ? ఓ, సో అపర్ణ హ్యాజ్ లవ్డ్ యూ. ఓ, ఎంతకీ నిన్ను అపర్ణ ప్రేమిస్తోందన్నమాట. స్పీకర్కి తెలుసు అపర్ణ అతన్ని ప్రేమిస్తున్న సంగతి. తెలిసి కూడా యథాలాపంగా కామెంట్ టైప్లో తనకు తానే విషయాన్ని నిర్ధారణ చేసేసుకుంటూ అంటున్నాడు. అంటే ఇక్కడ స్పీకర్ కొంచెం ఎక్కువ శ్రద్ధ కనపరుస్తున్నాడన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ద కామెంట్ ట్యాగ్ డజంట్ సీక్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ సెడ్ ఇన్ ద స్టేట్మెంట్. మరో ఉదాహరణ. యూ హ్యావెంట్ లవ్డ్ అపర్ణ, హ్యావెంట్ యూ? ఓ, యూ హ్యావెంట్ లవ్డ్ అపర్ణ. ఓ, నువ్వు అపర్ణను ప్రేమించట్లేదన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కాన్వర్సేషన్లో అడుగడుగునా వచ్చే ఈ తరహా ట్యాగ్స్ అటు స్పీకర్కు ఇటు లిజనర్కు మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ స్కిల్ను క్రియేట్ చేస్తూ సంభాషణ శక్తిని, చతురతను తేటతెల్లం చేస్తుంటాయి. ఈ ట్యాగ్ ముఖ్య ఉద్దేశం స్పీకర్ యొక్క రియాక్షన్, ఆనందం కానివ్వండి, కోపం కానివ్వండి, అనుమానం కానివ్వండి, ఇలా ఏదైనా సరే శబ్ద రూపంలో వెలువరించబడుతుంది. సందర్భాన్ని బట్టి స్వర తీవ్రత ఉంటుంది. అంతేకాదు స్పీకర్ యొక్క మనోభావాలు అనామలస్ ఫైనైట్స్లోని ట్యాగ్లో ఉపయోగించడం మూలాన మరింత బలంగా వ్యక్తీకరించబడతాయి. ఈ తరహా ట్యాగ్స్లో కామెంట్ ట్యాగ్స్ అనుకునేది అనేది కూడా స్పీకరే. అందుకే దీనిని కామెంట్ ట్యాగ్ అంటుంటారు. ఇంటొనేషన్, స్వరంలో హెచ్చుతగ్గులు. స్పీకర్ తను చెప్పిన విషయాన్ని రీఎష్యూర్ చేసుకునే సందర్భంలో స్టేట్మెంట్లోని ముఖ్య పదాలపై స్ట్రెస్ పెట్టి స్వరం పెరుగుదల, రైజింగ్ ఇంటొనేషన్తో చెప్తాడు. అలా కాకుండా మామూలుగా ట్యాగ్ వాడదలుచుకుంటే ట్యాగ్ను ఫాలింగ్ ఇంటొనేషన్, స్వరం తగ్గుదలతో వాడటం జరుగుతుంది. మరికొన్ని ఉదాహరణలు. షీ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్, డజంట్ షీ? ఆమెకు దయ్యాలంటే నమ్మకం లేదన్నమాట. శారద టీచెస్ స్టూడెంట్స్ వెరీ వెల్, డస్ షీ? శారద విద్యార్థులకు చాలా బాగా పాఠాలు చెప్తుందన్నమాట. దే ఆర్ జెంటిల్మెన్ అట్ లార్జ్, ఆర్ దే? వారు పని పాట లేకుండా తిని కూర్చుండు మనుషులన్నమాట. దే ఆర్ంట్ గెట్టింగ్ మ్యారీడ్, ఆర్ంట్ దే? వారు పెళ్లి చేసుకోవడం లేదన్నమాట. షీ డజంట్ లైక్ టు మ్యారీ యువర్ బ్రదర్, డజంట్ షీ? ఆమె మీ సోదరుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నమాట. యు ఆర్ ఏ ఫేమస్ రైటర్, ఆర్ యు? మీరు గొప్ప రచయిత అన్నమాట. ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్ విస్కీ, ఈజ్కి? అతను విస్కీ తాగటానికి అలవాటు పడ్డాడన్నమాట. కమల ఈజ్ క్లెవరర్ దాన్ విమల, ఈషి? విమల కంటే కమల తెలివైందన్నమాట. యూ వెయిట్ ఫర్ హెర్ టిల్ షీ రిటర్న్స్, డు యూ? ఆమె తిరిగి వెనక్కి వచ్చే వరకు ఆమె కోసం ఎదురు చూస్తావన్నమాట. షీ స్మైల్డ్ అట్ యూ, డిడ్ షీ? ఆమె నిన్ను చూసి చిరునవ్వు చిందించిందన్నమాట. షీ లాఫ్డ్ లౌడ్ అట్ యూ, డిడ్ షీ? ఆమె నిన్ను చూసి గట్టిగా నవ్వేసిందన్నమాట. యువర్ వాచ్ వజంట్ స్టోలెన్, వజంట్ ఇట్? మీ వాచి దొంగిలించబడలేదన్నమాట. బాగుందనుకుంటే లైక్ చేయండి, ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, please don't forget to subscribe to this channel. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.